సౌలు గారు, పౌలు గారుగా మారకముందు క్రైస్తవులను చంపేస్తూ ఉండేవాళ్ళు. కొంతమందిని నువ్వు క్రైస్తవుడివా? నువ్వు క్రైస్తవురాలివా? అని అడిగేవాళ్ళు. కొంతమంది గొణికేవాళ్ళు. మేము కాదయ్యా, అవునయ్యా. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏ ఏ విషయాల్లో మనం చేసే కొన్ని తప్పుల్లో కానీ, కొన్ని మాట్లాడే విషయాల్లో గాని, నువ్వు ఈ మాట మాట్లాడావా? మాట్లాడానంటే మాట్లాడని చెప్పు. లేదంటే లేదని చెప్పు. కొన్ని విషయాలు చెప్పరనమాట, అట్లా సూటిగా చెప్పకుండా ఆ విషయాలను వంకరగా తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వెచ్చగానైనా ఉండాలా, చల్లగానైనా ఉండాలి. నేను అటు ఇటుగా ఉండను, నులివెచ్చగా ఉంటాను అంటే మాత్రం కుదరదు అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే, అయ్యా నాకు ఇది కావాలి, కావాలి. అయ్యా ఇది జరగాలి, జరగాలి. ఆ దాని మీదే ఉండాలి. మనం అటు ఇటు తారిట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఎప్పుడూ